మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది. మరి దాదాపు ఒక 1.5 to 2 hours మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు, తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్, ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్. ఇది అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో ఫ్లడ్డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1 SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనెత్తినా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను, మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు 950 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది ఒకటే, మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము
ఈ పునాదిరా వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు. కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగమని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చుమర్రు నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా 33,000 క్యూసెక్కులు, రోజుకు 3 టీఎంసీలు. మరి ఆయనకు దీనికి దానికి తేడా తెలియకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం. తప్పకుండా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు, చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రచార ప్రతినిధులము, ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కంకణబద్దులై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దానికి సరైన అనుమతులు తీసుకోవడంలో ఆగిపోయింది, మా వల్ల కాదనే బలమైన వాదన వినిపిస్తుంది. ఇప్పుడు ఒకటే తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కడతా ఉంది, దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతా ఉన్నారు. ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళు అనుమతులు లేకుండా రోజుకు 3-4 టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి మనం ఆ రోజు మనం ఏం మాట్లాడినా అరణ్య నిరోధన అవుతుంది కదా. కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాలు టిట్ ఫర్ టాట్ అంతే. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము చేపట్టడంతో పాటు మనం అన్ని రకాలైన పర్మిషన్స్కు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసినాం. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ జరుగుతాయి, ఈసీ క్లియరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్సూ చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్సూ చేయకపోవడం వలన, దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి మాసంలో ఈసీ రిజెక్ట్ అయింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2025 మార్చి మాసంలో. కాబట్టి వీళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. మరి వీళ్ళు ఇంత చిన్న పనిని ఈసీ అప్రూవల్ను చేయించుకోలేకున్నారు. ఈసీ అప్రూవల్ చేయించుకొని రాయలసీమకు ఆ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణ వాళ్ళు ఏ మాట అన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వం అప్రూవల్స్ లేకుండా వాటర్ పంపింగ్ చేసినా కూడా మనకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. మనం కూడా రోజు 3 టీఎంసీలు పంప్ చేసి మన రైతుల ఇంట్రెస్ట్ కాపాడొచ్చు, వ్యవసాయాన్ని కాపాడొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే దిశగా ముందుకెళ్ళమని పర్యావరణ అనుమతి ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే పర్యావరణ అనుమతి అనేది రిజెక్ట్ అయింది 2025 మార్చి మాసంలో. ఆ పర్యావరణ అనుమతి మళ్ళా తెచ్చే దిశగా ఈ ప్రభుత్వం మళ్ళా కృషి చేయాలా. పర్యావరణ అనుమతి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించి అవి ప్రజలకు, రైతులకు అందుబాటులోకి తీసుకొని రమ్మని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నా, ఏ ముఖ్యమంత్రి మాట్లాడినా అది మాట్లాడుతున్నారు, దానికి ఏమంటారు? పోనీ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం మాట్లాడినాడని వాళ్ళు అంటున్నారు కదా. పోనీ వీళ్ళు ముందుకు వచ్చి లేదు ఆయన రాజకీయం కోసం మాట్లాడినాడు, ఆయన మాట్లాడింది అవాస్తవము, మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతామని వీళ్ళు చెప్పాలి కదా. ఏం చెప్తున్నాడు మంత్రి? రాయలసీమ ఎత్తిపోతల నిరుపయోగం అన్నాడు కదా ఇరిగేషన్ మంత్రి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళు అంతా సింక్లో ఉండే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు పర్ఫెక్ట్ సింక్రనస్గా ఉండే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడే కానీ మనం వాళ్ళ మాటలు నమ్మితే మనము అవుతాం, మునిగిపోతాం మనం అంతే. దీనికి నిరసనగా అంటే మేము ఎంతసేపు ప్రశ్న ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మాకు స్పష్టమైన హామీ రాకపోగా కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. మేము ఇది అడిగితే ఎప్పుడో పట్టిసీమ కట్టినాడు కదా అంటారు ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు పట్టిసీమని నేను చెప్పిన దానికి పట్టిసీమ కట్టినాడబ్బా సంతోషము, పట్టిసీమ నీళ్లు సేవింగ్ రాయలసీమ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా, శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్తున్నారు కదా. శ్రీశైలం నీళ్లు పట్టిసీమ నుంచి సేవింగ్ నీళ్లు మనం తీసుకోవాలన్నా కూడా రేపొద్దున తెలంగాణ వాళ్ళు ఇబ్బడిగా పవర్ జనరేషను లేకుంటే ఈ పర్మిషన్లు లేని ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపింగ్ చేస్తే ఆ సేవింగ్ నీళ్లు కూడా తీసుకోవాలంటే మనం తీసుకోలేం కదా. ఏది ఏమైనా మనం నీళ్లు డ్రా చేసుకోవాలంటే కన్నా
వాళ్ళకు పోటీగా మనం కూడా టిట్ ఫర్ టాట్ మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలా. వాళ్ళు ఆపరేట్ చేస్తే మనం కూడా 3 టీఎంసీలు పర్ డే ఆపరేట్ చేసి తీసుకునే పరిస్థితిలో మనం ఉండాలా. అప్పుడే పట్టిసీమ సేవింగ్ నీళ్ళైనా తీసుకోగలము, లేకుంటే మనకు హక్కుగా ఉన్న 111 టీఎంసీలైనా మనం తీసుకోగలము. అదర్వైజ్ నీళ్ళు అనేటివి తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, గడిచిన 3-4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వర్షాలు బాగుండయి. ప్రాజెక్టులకు అంటే శ్రీశైలానికి కనీసం 150 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇన్ఫ్లోస్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి సమస్య కనిపించడంలా. మన టైం బాగాలేక ఎప్పుడన్నా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు వస్తే మాత్రము, ఫ్లడ్ డేస్ శ్రీశైలంలోకి బాగా తగ్గితే మాత్రము రాయలసీమ ఎత్తిపోతల ఈ పథకం యొక్క విలువ మనకు ఆ రోజు తప్పకుండా తెలుస్తుంది. కాబట్టే ఈ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆ పనులను ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసి మన రైతాంగానికి కష్టకాలంలో ఈ కరువు కాలం వచ్చినప్పుడు మన రైతాంగాన్ని కాపాడే దిశగా ఈ పథకం మనకు ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఇంకా రాబోయే రోజుల్లో చూస్తాము. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము రైతులకు తోడుగా నిలబడతాము. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దిశగా ఖచ్చితంగా రైతులకు తోడుగా నిలబడతాం. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు వచ్చినారు, టేకప్ చేస్తామని చెప్పి. మన ప్రీవియస్ గవర్నమెంట్లోనే ముందుకు వచ్చినారు. వాళ్ళు ఎంఓయూస్ చేసుకున్నారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఉన్నింది. దానికి యాక్చువల్గా ఏపీఎండిసి ద్వారా లీజులు కూడా ఇప్పించాలని ప్రయత్నం చేసినాం. ఈ ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషను జేఎస్డబ్ల్యూ ఎంఓయూ చేసుకొని పర్యావరణ అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాటికి ఇప్పించడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా లాస్ట్ 1.5 ఇయర్గా మొదలవుతాయి అంటారు, కానీ అబ్నార్మల్ డిలే జరుగుతూ ఉంది. వాళ్ళ బోర్డులో కూడా అప్రూవల్ జరిగింది ఎప్పుడు మన గవర్నమెంట్ ఉండగానే. కానీ తప్పకుండా ఆ పనులు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం లోపల జరిగిన వాగ్వాదం అంతా కూడా మేము మాట్లాడినప్పుడు ఎక్కడే కానీ మేము రాజకీయాలు తీలా. మేము కేవలం రైతుల్లో ఒక అభద్రతా భావం ఉంది, రైతుల్లో ఒక ఆందోళన ఉంది. నిజంగా తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి కట్టి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసేస్తే ఇప్పటికే వాళ్ళు పవర్ జనరేషన్ చేసినప్పుడు మనకు నీళ్లు డ్రా చేసుకోవడానికి లేవు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డి దిండి పూర్తి స్థాయిలో ఆ 2 ఎత్తిపోతల పథకాలు ఆపరేట్ చేస్తే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే ప్రమాదం, నీళ్లు రాకుండా ఉండే ప్రమాదం ఉంది. పూర్తిగా నష్టపోతాము అని రైతుల్లో ఒక ఆందోళన ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అడిగితే వాళ్ళు బనకచెర్ల అంటారు. బనకచెర్ల 80,000 కోట్లు. ఎంత? 80,000 కోట్లు బనకచెర్ల. దాని ప్రాజెక్ట్ కాస్ట్. పోలవరము 40,000 50,000 కోట్లు ఉండే పోలవరం గురించి మనము 20 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం. బనకచెర్ల అంటే 80,000 కోట్లు. ఇంకా ఆ ప్రాజెక్ట్ అంటే 50 ఏళ్ళు కడుతుంది. అంటే ఈ 50 ఏళ్ళ లోపల ఈ ప్రాంతంలో రైతు అనేవాడు ఎవడు మిగిలి ఉండాలి కదా. మేము కనీసము తెలంగాణ వాడు ముబ్బడిగా నీళ్లు దోచేస్తా అన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతు అనేవాడు ఉండాలి కదా ఆ టయానికి, 50 ఏళ్ళకి ఆ ప్రాజెక్ట్ అయిపోయే టయానికి. కాబట్టి నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు ఈ సమస్య మనం గట్టెక్కించగలిగేది రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే బీటెక్ రవి రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి ఎలా చూడాలి? ఆయన ధారవాడ నుంచి ప్రముఖ ఇంజనీర్ బీటెక్ రవిన. ఆయనకు పొద్దుపోదండి. ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడింది, ఆయనకు పొద్దుపోదు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో ఆయన గురించి ఎందుకు, ఇంత మేజర్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆయన గురించి ఎందుకు అనవసరం? మన అష్యూర్డ్ వాటర్ మనం తీసుకోవాలంటే లెవెల్స్ పర్మిట్ చేయాలి కదా. 854 లెవెల్ వస్తేనే మనకు కనీసం 7,000 వస్తాయి. 880 లెవెల్కి పోతే మనకు 44,000 క్యూసెక్ లెవెల్లోనే 800 ఫీట్ లెవెల్లోనే శ్రీశైలం నుంచి తెలంగాణ వాడు పవర్ జనరేషన్ స్టార్ట్ చేసి శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు ఎత్తిపోస్తే ఎప్పుడు 854 లెవెల్కి నీళ్ళు వస్తాయి, ఎప్పుడు 880 లెవెల్